సురేంద్రనగర్ లో తనపై జరిగిన దాడి బీజేపీ కుట్రగా కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. తనను చంపేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. పాటీదార్ ఉద్యమంలో కింది స్థాయి కార్యకర్తలు బలి అవుతుంటే ఉద్యమాన్ని పక్కన పెట్టి పదవులు అనుభవిస్తున్నాడని దాడి చేసిన వ్యక్తి ఆరోపించాడు. తనపై జరిగిన దాడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హార్దిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సురేంద్రనగర్ లో తనపై జరిగిన దాడి బీజేపీ కుట్రగా కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. తనను చంపేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. పాటీదార్ ఉద్యమంలో కింది స్థాయి కార్యకర్తలు బలి అవుతుంటే ఉద్యమాన్ని పక్కన పెట్టి పదవులు అనుభవిస్తున్నాడని దాడి చేసిన వ్యక్తి ఆరోపించాడు. తనపై జరిగిన దాడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హార్దిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. శ్రీరాఘవి, కాంగ్రెస్ పార్టీ లీడర్ హార్దిక్ పటేల్ ఈ రోజు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఒక అజ్ఞాత వ్యక్తి అకస్మాత్తుగా స్టేజ్ పైకి వచ్చి హార్దిక్ పటేల్ కుడి చెంప పైన కొట్టడం జరిగింది. దీనికి ఒక్కసారిగా షాక్ గురైనటువంటి హార్దిక్ పటేల్ తేరుకున్న వెంటనే అక్కడ సమీపంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ చెంప చెల్లుమనిపించినటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. తన పైన వెంటనే పిడిగుద్దులతో దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే హార్దిక్ పటేల్ జన ఆక్రోష్ అనేటువంటి పేరిట బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్టేజ్ పైన ప్రసంగిస్తా ఉన్నారు హార్దిక్ పటేల్ ఇంత ముందుకు పాటీదార్ ఉద్యమానికి సంబంధించిన నాయకత్వం వహించడం జరిగింది. అయితే పటేల్ సామాజిక వర్గానికి సంబంధించి గుజరాత్ లో 50% రిజర్వేషన్ కోసం పోరాటం కోసం ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే తెరపైకి ఈ హార్దిక్ పటేల్ పేరు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా తన పేరు మొత్తం తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఈ సమయంలో అక్కడ బీజేపీ ప్రభుత్వంతో గట్టి వ్యతిరేక పోరాటం చేయడం జరిగింది. ఆ విధంగా హార్దిక్ పటేల్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఒక యువనేతగా పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలోనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తన పైన వివిధ రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. డబ్బులు తీసుకోవడం కావచ్చు, అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కావచ్చు, అమ్మాయిలతో విలాసవంతమైనటువంటి స్టార్ హోటళ్లలో గడపడం కావచ్చు, అలాగే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కావచ్చు, అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా టీవీ మాధ్యమాలలో ప్రసారం కూడా కావడం జరిగింది. వీటన్నిటిని కూడా హార్దిక్ పటేల్ గతంలో ఖండించడం జరిగింది. తనను మార్పింగ్ చేయడం జరిగింది. కావాలని నన్ను ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగిందని పలు సందర్భాల్లో వివిధ రకాలుగా మాట్లాడడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఈ మధ్య అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా తనకు అనేక సార్లు మద్దతు తెలపడం జరిగింది. ఇలాంటి సమయంలో అయితే పటేల్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక అంశాలను తన ఎదుగుదల కోసం రాజకీయంగా బలి చేస్తా ఉన్నారు పటేల్ సామాజిక వర్గాన్ని అనేటువంటిది కూడా గుజరాత్ పటేల్ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పటేల్ సామాజిక వర్గం హార్దిక్ పటేల్ పైన ఈ అంశం పైన కూడా తన పైన దాడి జరిగి ఉండొచ్చు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో వెంటనే తేరుకున్నటువంటి హార్దిక్ పటేల్ ఆ సభ ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితం హార్దిక్ పటేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. అయితే గుజరాత్ లో సురేంద్రనగర్ జన ఆక్రోష్ పేట జరిగినటువంటి సభ ప్రాంగణంలో తనపై దాడి చేసినటువంటి వ్యక్తి మీద హార్దిక్ పటేల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. తన పైన చర్య తీసుకోవాల్సిందిగా, ఎందుకు దాడి చేశారు అనేటువంటి విషయాలను ఎంక్వైరీ చేయాల్సిందిగా పోలీసులను తను ఆశ్రయించడం జరిగింది. శ్రీరాఘవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మధు.